ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ రైట్ ఆన్సర్. మా చూసే వ్యూవర్స్ చెప్పకపోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఏ నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ రైట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. వాళ్ళ లైఫ్లో సడన్ చేంజ్ అనేది జరిగిందండి. వాళ్ళు అక్కడ గొడవలు పడుతూ ఉన్నారు. వాళ్ళు చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు భారంగా మూవ్ అవుతూ ఉన్నారు. మీరేమో అన్ని విధాలుగా ఒక సఫిషియెంట్గా అమౌంట్లో కానీ అందంలో కానీ అన్ని విధాలుగా ఒక సఫిషియెంట్ పర్సన్ లాగా కనిపిస్తూ ఉన్నారు. మీ లైఫ్లో ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మీ రిలేషన్షిప్లో ఒక న్యూ ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మీ పర్సన్ తన కర్మని తను అనుభవిస్తూ ఉన్నారు. మీరు ఒక స్టెబిలిటీ ఇండిపెండెంట్ పర్సన్, ఎవరి మీద ఆధారపడకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకుంటారు. తను లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అన్ని విధాలుగా అమౌంట్లోనూ, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, అగైన్ మెంటల్గా అన్నీ కోల్పోయాను మీకు చేసిన ద్రోహానికి అని తనకు అర్థమయ్యింది. తను ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతున్నారు. తను దేవుడి ముందు సరెండర్ అయ్యారు. తనకి సలహా కోసం వేరే వాళ్ళని సంప్రదిస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలి అని. తను ఎమోషనల్గా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. తను పనిచేసే చోట ఒంటరిగా కష్టపడుతూ ఉన్నారు. తను ఎవరితో కూడా మింగల్ అవటం లేదు. తను చాలా భయపడుతూ ఉన్నారు మిమ్మల్ని ఎక్కడ పోగొట్టుకోవాల్సి వస్తుందో అని. తను చాలా భయం అనేది తనకి ఏర్పడింది. వీల్ ఆఫ్ వాచింగ్. మీ లైఫ్లో ఒక కర్మ సైకిల్ అనేది ఎండ్ అయిపోయి న్యూ కర్మ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. గుడ్ లక్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్ ది బెస్ట్ అండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్. మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. ఇది నచ్చితే కన్నా మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.